వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు రాజీనామా పత్రం సమర్పించారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు శుక్రవారం విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, వేరే పదవుల్లో, ప్రయోజనాల్లో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిత్వం, ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. సుదీర్ఘ అనుభవం కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలోకి కానీ వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీపై చాలా కేసులు పెట్టాయి సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. ఇక మనము జాబ్ అడగటం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలని అన్నారు. ఇప్పుడు ఐటీ అంటే హైటెక్ సిటీ అంటున్నారని, ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించామని, ఇప్పుడు తెలుగు వాళ్ళు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుందని, 2028 నుంచి జీడీపీ వృద్ధి రేట్లో చైనాను అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు. 27 బయోలాటరల్ మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిశాడు. అదే మరిగా పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు, మలేషియన్ కంపెనీ. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్, అదే మరిగా ఏపీ మోలర్ మెరెస్క్, అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ, ఇలాంటి కంపెనీస్ అన్ని, ఎఫ్ఎంజీ అయితే యూనిలివర్, గ్లోబల్ హెడ్, ఇంకొక పక్కన వాల్మార్ట్, ఇలాంటివి సిస్కో, పెప్సికో, ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది. వీళ్ళందరినీ కలవాలని నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది,
రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్. సెకండ్, ఐటీ టు ఏఐ. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్, ఏఐ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే, నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 10 పోర్టులు ఉన్నాయి. మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 14%, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ 8%. ఇక్కడ ఏపీ మరస్కొతే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. ప్రజాస్వామ్య పురోగమనానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని, యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కోరారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన అవగాహన రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైందని, ప్రజాస్వామ్య సమాజంలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాధనం ఓటు హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అర్హత, మతము, కులము, జాతి వంటి వివక్షతలకు తావు లేకుండా సార్ ఒకసారి వాళ్ళు పట్టుకుని ఒకసారి ఓకే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్తశుద్ధితో ఓటు హక్కును వినియోగించుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ప్రభావం లేకుండా దేశాన్ని ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు హక్కును పొందాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో, ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ డిస్టిక్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన జిల్లాలు ఉన్నాయో, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే
అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓటు గురించి ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని సో ఓటును హక్కు, సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికలలో జాతి, కుల, మతాలకు తావు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేలా ప్రజలలో అవగాహన కల్పించేందుకు యువత కృషి చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కోరారు. మార్పుని అడ్డుకోలేదు. ఇది చరిత్ర నేర్పిన పాఠాలు. ఇవాళ నిన్నటి కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది, జరగబోతోంది. అంచేత ప్రజా చైతన్యమే ముఖ్యం. ఈ ప్రజా చైతన్యంలో ముఖ్యమైన భాగంగా అసలు ఓటు విలువ దీన్ని తెలుసుకోవాలంటే మనం మన దేశం గురించి కాకుండా పక్క దేశాల్లో జరుగుతున్న పరిస్థితిని ఒకసారి విశ్లేషించుకుందాం. మన పక్కనున్న పాకిస్తాన్లో కనుక చూసినట్లయితే ఆ దేశం వాళ్ళు పెంచి పోషించిన ఈ ముష్కుర వాదం ఏదైతే ఉంటుందో దాని గుప్పిట్లో విలవిలలాడుతోంది. ఆ దేశంలో ప్రతినిత్యము హింసే. ఆ దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన్ని తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జైల్లో పెట్టిన ఘన సంస్కృతి ఆ దేశాన్ని. అది వారి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం. ఎక్కడైనా పౌరులు వారి మనోభావాల కోసం వెళ్ళి ఎక్కడైనా భగవంతుని ప్రార్థిద్దామంటే బాంబు దాటులతో విలవిల్లాడుతున్న దేశం. ఆక్రమిత కాశ్మీర్లో ఆకలి చావులు, సోషల్ రైట్స్ అయిన దేశం. అట్లా ఉంది అక్కడ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ సంగతి అయితే మీకు చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఆడవారికి బళ్ళు శాశ్వతంగా నిషేధించారు. ఏ బిడ్డైనా తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటారు విలువలు కానీ విజ్ఞానం కానీ. కానీ తల్లికే నువ్వు విజ్ఞానం కనుక ఇవ్వకపోతే వచ్చే భవిష్యత్ ఏమవుతుంది? అది ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి. పక్కనున్న నేపాల్ ప్రతి ఒక్క విషయానికి భారతదేశ స్నేహపూర్వకమైన ధోరణితోనే ఆ దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్న నేపథ్యంలో స్వార్థ ప్రయోజనాల కోసం చైనా వారి మోచేతి నీరు తాగి వారి సహాయంతో వెళ్ళబెడుతున్నారు. వారు అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష అయితే ఉంది, కానీ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తీకరించే ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరం. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. తనకు కావలసిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అనాలోచన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు సేఫ్ క్లోజ్ చేసి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 27. అట్లానే పార్వతీపురం మెడికల్ కాలేజీకి పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం, అట్లానే ఏపీఎంసీఎండిసి చైర్మన్ చెల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం, వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా మీ హయాంలో ప్రారంభించారా? 14 ప్లస్ ఇప్పుడు 1 సంవత్సరం, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు
తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా. గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాం. పబ్లిక్ దట్ ఈజ్ ఇన్ 91 ఆర్ సో. మేమంతా 3rd ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు. ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హాయంలో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ అనుమాయులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రంలో. నారాయణ ఒకవైపు, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు, అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జిఎస్ఎల్ గాని. బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, కంచల శ్రీకాంత్, గురజాల జగన్మోహన్, అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు బెంగళూరులో కానీ ఎక్కడున్నా మన తెలుగు ప్రజలు మన సంస్కృతి, మన సాంప్రదాయం అనేది మీరు మర్చిపోకుండా ఇట్లా మీరు పండుగ జరుపుకోవటం ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడు మన పెద్దలు పెట్టిన లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మనం తప్పకుండా పాటించాలి. ఆ సాంప్రదాయానికి వెనకాల తప్పకుండా ఏదో ఒక విషయం అనేది ఉంటుంది. అందుకే ఈ సాంప్రదాయాలు అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్పెషలీ ఇప్పుడుండే ఈ జనరేషన్ నేను కోరేది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అది మనందరం, మీరు ఫ్యూచర్ జనరేషన్ మన సాంప్రదాయాలన్నీ మీరు ముందుకి తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఒక పనిగా పెట్టుకోకూడదు. ఇది ఒక సంతోషంతో మనం పని చేయాలి. ఆ పండగలప్పుడు అందరం కలిసి పండగ చేసుకుంటాం. అక్కడే వస్తుంది మన సంతోషం, సుఖం. మనం అన్ని మర్చిపోతాం. ఈ కాలం మనందరం అంటున్నాం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అట్లానే మీరు ఎట్లా ఈ 10 సంవత్సరాల నుంచి మన సంక్రాంతి వేడుకలు మీరు ఎట్లా చేసుకుంటున్నారో, నేను మా అత్తగారి ఊరు నారవారి పల్లిలో 25 సంవత్సరాల నుంచి అది ముందుకు తీసుకెళ్తున్నాను. ఎవరికి ఎంతలో మీరున్న పేద కుటుంబం, మిడిల్ క్లాస్, హై క్లాస్ ఇవన్నీ రావు పండగలప్పుడు. అందరం ఒక్కటి, అన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో ఆ స్థాయిలో మన కుటుంబంతో, ఫ్రెండ్స్ తో గడుపుకోవాలి. అది నా కోరిక. నారా లోకేష్ అన్నయ్య పీఎం ఎందుకు అవ్వకూడదు అని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ అన్నారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తి. ఆయన లాంటి వారు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయవలసిన అవసరం చాలా ఉందని తెలిపారు. గతంలో యుఎస్లో చదువుకునే రోజుల్లో ఢిల్లీలో లోకేష్ అన్నయ్యను చాలా సాదాసీదాగా చూశానని, కానీ ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతారని అనుకోలేదని చెప్పారు. అన్నయ్య రాజకీయ జర్నీ చూస్తే మన అందరం, మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతకి అందరికీ చాలా ఒక ప్రత్యేకంగా స్ఫూర్తి. ఎందుకంటే అన్నయ్య మాలాగే యుఎస్ లో చదువుకుని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అన్నయ్య పరిచయం. నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసాను అనమాట. ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరికి తెలియదు లోకేష్ అన్నయ్య ఈరోజు ఇంత స్టేట్ లో ఒక గేమ్ చేంజర్ అవుతారు పొలిటికల్ గా. అటువంటి చక్కటి రాజకీయ నాయకుడు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో.
ఎందుకంటే మీరు చూడొచ్చు, మన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ ఆశీస్సులే మనకి దీవెనలు అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత్వం కార్యక్రమంలో 2 లక్షల నుంచి 5 లక్షలు ఆ బీమాని చేయడం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగ ఈక్వల్ గా మగవాళ్ళకి ఉండాలనే ఆ ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూళ్ళలో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అన్నయ్య సీరియస్ గానే యాక్షన్స్ తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇటువంటి చాలా చూస్తున్నాం. ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు నిజంగా. ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అయ్యారు. కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులో దేవుడు ఆశీస్సులో ఉంటే లోకేష్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు చూడాలని. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కోడూరు మండలంలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని సచివాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను, పిల్లలకు బరువులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేశారు. విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశంలోని ప్రశ్నలను విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ZBNF గార్డెన్ ఉంది, కిచెన్ గార్డెన్, అంటే హై స్కూల్ కాదు కదా. ఇదేంటి యూపీ స్కూలా? ఇది అయిన తర్వాత 8th తర్వాత 9th 10th ఎక్కడికి పోతారు? స్వతంత్రపురం రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. మనం ఇప్పుడు ప్రపోజల్లో హెచ్ఎస్ గా పెట్టాం. బందర్ మండలం కూడా మనకి నియరెస్ట్ ఒక 2-3 విలేజెస్. స్వతంత్రపురం ఎంత దూరం? 3 కిలోమీటర్స్ సార్. లేదు సార్, నేను పొద్దున్న చూసాను సార్, 3.5 పైన ఉంది సార్. నేను కార్లో మీటర్ ఇది చూసుకుని వచ్చాను సార్. అక్రాస్గా 3.5 పైన ఉంది సార్. హనీ ట్రాప్ చేసిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో 5గురిని భీమిలి పోలీసులు అరెస్టు చేశారు. కంచరపాలెనికి చెందిన వివాహిత సురేష్, చక్రధర్, వెంకటేష్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్, మరో 2 దండుపల్యం బ్యాచ్గా ఏర్పడ్డారు. వీరంతా ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులకి దింపేవారు. ఈ క్రమంలో రామారావుని మోసం చేయగా అతని ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారకు చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కనుకుంట్ల భుజవ్వ, దీప, గడిగొప్పల రజిత, సంగం సంగం జమున, హనుమాన్లు కొత్త పద్మశ్రీ, పెంట గంగాలక్ష్మి, లంబడిపల్లి పెంట గంగాలక్ష్మి, మల్లవ మ్యాకల, మధుర్ల విలేజ్ మ్యాకల, మల్లవ మల్యాల విలేజ్ ఉన్నారా?
పత్తుల లక్ష్మి పొన్నం అక్షర భూదానపు రాజేశ్వరి అపన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. కొండాపురం మండలం గుంతపల్లిలో జరిగిన గ్రామ సభకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం అర్హులైన ఇల్లు లేని నిరుపేద ప్రజలకు మొదటి దశలో ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండ్లు మంజూరు కాలేదని, రేషన్ కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. గ్రామ సభలో దరఖాస్తు చేసుకుని వారు మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ 8 మరి మన ఎందుకంటే వాళ్ళు సర్వేలో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ డ్యూటీస్ ఏవైతే జరిగాయో ఆ ఫామ్స్ అన్ని మీ ఆఫీస్లో భద్రపరిచారు కదా. ఇందిరమ్మ ఇండ్ల నుంచి అంటే వీళ్ళు ప్రజాపాలనలో పెట్టారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దాంట్లో మొదటిది రైతు భరోసా. వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకర భూమికి కూడా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎప్పటి నుంచో ఎదురు చూసే రేషన్ కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్, అలానే మెంబర్ అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లిళ్ళు అయిన కోడలు వచ్చారు, పిల్లలు పుట్టారు, ఆ మెంబర్స్ ఎవరైనా అడిషన్ చేసుకోవాలంటే అడిషన్స్, అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఉన్న పెళ్లిళ్ళు అయింది వేరే కుటుంబంగా వేరే కొత్త రేషన్ కార్డు అడుగుతున్నారు. సో అటువంటి కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా త్వరలో జారీ చేయనున్నవి. అలానే ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 వరకు కూడా ఇందులో శాంక్షన్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఒక సర్వే కూడా ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అన్న సర్వే కూడా చేయడం జరిగింది. సో దీంట్లో గ్రామస్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు ఏవైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో అర్హులైన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇందాక ఏదైతే పేరు చదివారో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ పేర్లు అవన్నీ కూడా చదవడం జరిగింది. మరి దీంట్లో మీ పేరు రాలేదు అనుకున్నా, ఎవరైనా అనర్హులకు జాబితాలో జాయిన్ అయింది పేరు అని అనుకున్నా కూడా ఆ కంప్లైంట్స్, అబ్జెక్షన్స్ మీరు మాకు ఇవ్వగలరు. అలానే మీ పేరు రాలేదనుకుంటే కూడా మీ దరఖాస్తు కూడా ఇప్పుడు ఇవ్వగలరు. ఈ దరఖాస్తులు కూడా కలుపుకొని అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా రేషన్ కార్డులో మా పేరు రాలేదు, మేము ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవాలనుకుంటున్నాము, రీసెంట్ గా మా పిల్లలు పెళ్లిళ్ళు అయిన వారు వేరే కుటుంబంలో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇటువంటివి ఏమున్నా కూడా రేషన్ కార్డులో కరెక్షన్స్ ఉన్నా కూడా ఏవైనా కూడా మీరు మేము ఏర్పాటు చేసిన కౌంటర్స్ లో లిఖిత పూర్వకంగా పూర్తి సమాచారం మీరు అందించగలరు. అంటే ఆ కుటుంబం యొక్క పెద్ద ఎవరు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏమి, వాళ్ళ మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందిస్తే మీ అందరికీ కూడా మేము ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసుకొని మళ్ళీ కూడా వెరిఫికేషన్ అన్నది చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందరికీ కూడా అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి
అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా మన గ్రామ పంచాయతీకి సహకరిస్తారని ఈ సర్వేలో అలానే విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు మున్సిపాలిటీ నుంచి పంపించిన ఆహార పొట్లాలు మిగిలిపోయినవని కొంతమంది చిన్న కొండ్రుపాడు కాలువల్లో పడివేశారు. ఇది చూసి గుంటూరు నగర డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బుడమేరు వాగు సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కూడా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న కొండ్రుపాడు, ఈ చిన్న కొండ్రుపాడు దగ్గర ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని వేల ప్యాకెట్స్ని పడేయటం జరిగింది. ఇది ఎందుకు నేను మీకు ఆధారాలతో చూపిస్తున్నానంటే విజయవాడలో జరిగినటువంటి బుడమేరు వాగు సంబంధించి ఇక్కడ పడేస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ చిన్న కొండ్రుపాడు అంటే గుంటూరుకి ఎంత దూరం చూసుకోండి. ఈ సమాచారం కూడా మాకు అందించింది ఎవరంటే ఎవరైతే ఆర్టీసీ బస్సుల్లో మేము సప్లై చేశాము, ఆర్టీసీ బస్సుల్లో మేము ఏదైతే చేశామని చెప్పి చెబుతున్నారో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన కొంతమంది డ్రైవర్లు మాకు చెప్పినటువంటి సమాచారం. ఇందులో మీరు కీలకంగా గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మరి నాకు తెలిసినంత వరకు ఈయన ఎవరో కానీ బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడై ఉంటాడని నేను అనుకుంటా ఉన్నా. నేను అతను మాట్లాడింది కూడా మీరు ఒకసారి వినండి. ఒకసారి మీరు వరద బాధితుల కొరకు తయారు చేసిన ఆహార పొట్లాలను హైవే రోడ్డు మీద పారేసి వెళ్ళిపోయిన దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి నానా ఇబ్బందులు పడి అందరినీ అన్నదానం అందరికి వరద బాధితులకి అందిమని ఆయన నెత్తి నోడ కొట్టుకుంటే కొంతమంది ఒళ్ళుగోలు పోయి యాడిచో తీసుకొచ్చి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పలావు పట్టాలు ఇలాంటివి 3 సార్లు పడేశారు. వీళ్ళు ఎవరైనా తెలియదు. వీళ్ళు పంచడానికి ఒళ్ళుగోలు పోయిందా వాసన కూడా రావట్లా. చూడండి, ఎవరైనా సరే ఉండేవాళ్ళు ఎవరన్నా వాసన వచ్చింది పనికి రాకుండా పోయింది అనుకుంటారా? కాదు, బాగానే వాసన కూడా రావట్లే ఇది. కానీ పంచడానికి ఒళ్ళుగోలు పోయి వీళ్ళు ఇక్కడ పడేసి హైవే రోడ్డు అమ్మడి పడేసి దీన్ని అంత పంచలేని వాళ్ళు తీసుకురావడం ఎందుకు? ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? ఈ సాగులు చేయడం ఎందుకు? ఇదే ఇంకా 55 కిలోమీటర్లు విజయవాడ, 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్లు పోయి పంచాయతీ ఎంతమందిగా ఆకలి తప్పి తీరేది? కానీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్ కాదు. దీని మీద ఎవరైనా తెలుసుంటే మాత్రం చర్య తీసుకోండి. వార్తలు సమాప్తం. నమస్కారం.